గొర్రెల కాపరి అవతారంలో నేను అధికారులతో మాట్లాడుతున్నా, మంత్రులతో మాట్లాడుతున్నా, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చిన్న ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన, పొన్నం ప్రభాకర్ని ఇంటర్వ్యూ చేసిన, వాకిటి శ్రీహరిని ఇంటర్వ్యూ చేసిన, ఆయన మళ్ళా పోతే ఎవరు మంత్రి వివేక్ ఆయనను ఇంటర్వ్యూ చేసిన, జూపల్లిని ఇంటర్వ్యూ చేసిన, హనుమంతరావుని చేసిన, పిసిసి పెబ్బ మహేష్ కుమార్ను చేసిన. వింటున్నా తాత, అసలు నీ గురించి అసలు వాళ్ళు వెనకాల ఏమీ కనుక్కోలేదేమో. ఎమ్మెల్యేలు అసలు ఎమ్మెల్యేలు లెక్కే లేదు, ఎమ్మెల్యేలు లెక్కే లేదు. చూడు ఇప్పుడు నేను నర్సయ్య తాత అని మీరు యూట్యూబ్లో కొట్టుంది. తెలుసు తాత, ఎందుకు తెలియదు, మాకు తెలుసు, వాళ్ళే తెలియదు కదా. నేను ఇంటర్వ్యూ చేసేదానికి కారణం కూడా గదే తాత. నేను ఎవరెవరినో చేయడం కాదు, నిన్ను చేసేది ఎందుకంటే మన వేషధారణ చూసి మన 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 ఏందనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. మనం వేసుకునే బట్టలతోని కాదు మనం ఉండేది, మనది ఏందనేది తెలుసుకోవాలనేది నా ప్రయత్నం. ఒక్కొక్కరు మంచి మంచి పెద్ద పెద్ద కాస్ట్లీ మస్తు ఖరీదైన బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి తెలివి ఉన్నట్టేనా? కాదు కదా, బట్టతోని కాదు కదా తెలివి వచ్చేది. సో ఇది నేను మీతోని ప్రూవ్ చేద్దాం అనుకుంటాను. ఒక్కటి సిరి, వేషభూషణాలలో తేడా ఉన్నా సంస్కారంలో తేడా రావద్దు. నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నువ్వు వెళ్ళాక ఒక మాట అన్నావు, ఇప్పుడు సామాన్యులకు బిగ్ బాస్ ఏంది, అసామాన్యులకు అగ్ని పరీక్ష ఏంది? సామాన్యులు కాయకష్టం చేసి కన్న కష్టం చేసి వసవసాని రెక్కలు ముక్కలు చేసి ఎండకెండి వానకు నాని వచ్చిన వాళ్ళం కదా. ఇట్లాంటి ముసుళ్ళు పడుతుంటే గొర్రెకాడ ఇట్లాంటి ముసుళ్ళు పడుతుంటే అసలు శక్తిని పట్టుకోకుండా గొర్రెలు కాసిన సవాళ్ళు కప్పుకొని చెట్ల కింద నిలుచునేది, రాళ్ళ కింద మెరుపులు పడుతుంటే గొర్రెకాడ అడవులలో ఉండి గొర్రెలు కాసిన వాళ్ళం. గొర్రెలు ఉరుకుతుంటే ఎరుగు మీకెళ్ళి దునికి ఉరికి గొర్రెలను మలుపుకొచ్చిన వాళ్ళం. గొర్రెలు ఆగమైతే ఒక ఆడ ఉండి గొర్రెలు ఆగమైతే వాటిని కూతలేసుకుంటే ఉరికి కొట్టుకొచ్చిన వాళ్ళం. ఇలా కన్న కష్టం చేసి వరాల మీదంగా యూరియా బస్తాలు మోసి మందు గుప్పిన వాళ్ళం. అంతకంటే ఎక్కువ నీ అగ్ని పరీక్ష, తాడు పట్టి ఇటీట గుంజి ఇటీట చేసి అదొక అగ్ని పరీక్ష. మీకు కూడా పెట్టిండ్రు కదా పట్టుకోమని. వాళ్ళు టాస్క్ ఉంటుంది, మరి చేస్తావా అంటే చేస్తా అన్న. టాస్క్ ఆడతా, గేమ్ ఆడతా, అన్నీ చేస్తా అన్న. ఆడ రోపు దాన్ని అందుకో అందుకో అన్నారు. ఎగిరి ఒక ఆలోచన కూడా లేదు, అటు వయసు ఇట్లా అందుకుంటూనే ఉన్నా ఎలాడబడ్డా. ఇంకేం కావాలి మీకు? ఇంకోటి, ఇంకా మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఏ ఆట ఇచ్చినా ఇంకేమైనా నేను చేద్దు అసలు. సరే మీకు నా మీద అనుమానం ఉందనుకో, ఇగో నీకు గిది ఇస్తున్నాం, నువ్వు 4 రోజులు ఉండాలి, నీకు కొన్ని మేము పరీక్షలు పెడతాం, అందులో నువ్వు నిగితే ఓకే. నిగినాక కూడా జనాలు కూడా అందులో ఓట్లు వేస్తారు, ఎవరు అందులో మంచిగా ఆడుతున్నారు, ఎవరు అందులో నిజాయితీగా ఉన్నారు, ఎవరు అందులో నీతిగా ఉన్నారు, ఎవరి ప్రతిభ ఏంది, ఎవరు టాలెంట్ ఏంది, ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎవరు మురిపిస్తున్నారు, ఎవరు నవ్విస్తున్నారు, అసలు ఎవరితోని కంటెంట్ ఉంది జనాలకు ఎరికే కదా. మరి నువ్వు ఆ అవకాశం నాకు ఏడిచ్చిరు, మీరు ఇచ్చిర్రా? అంటే మీరు ముసలోళ్ళన్నా ముసలోడు అని చెప్పి చూసిండ్రా, లేకపోతే గొర్రెల కాపరి అంతే? గొర్రెల కాపరి, గొర్రెల కాపరితో మనకేం లెక్క అంటే ఈ గెటప్ను వాళ్ళు అంతా పచ్చిపులుచ కంటే పలచగా చేసిరు అనేది నాకు అనిపించింది. ఒక్కసారి మరి మనం కూడా వాళ్ళని మన ఊళ్ళకి పిలుద్దామా? పిలిచి మరి ఒకనాడు గొర్రెకాడ పెట్టాలి. అదే ఇప్పుడు వాళ్ళు మనల్ని పిలిచి అంటే నాకు అనిపించింది తాత, నిజంగా నాకు మనసుకు మస్తు బాధ వేసింది. ఏంటంటే అట్లా పిలిచి మీరు ఒక మనిషిలో ఈ టాలెంట్ ఉన్నది, ఈ టాలెంట్ లేదు, ఈ ఒక మనిషి ఇది అది అని చెప్పేసి అది తక్కువ చేసినట్టు అనిపించింది. ఒక్కటి సిరి, నువ్వు అన్నది నాకు ఆదికొచ్చింది. ఆడ రోపు పట్టుకొని ఏలాడవాడు తాత అన్నారుగా, నేను ఎమ్మటే ఆలోచన చేయకుండా పోయి రోపు పట్టుకొని ఏలాడబడ్డగా చూసిరుగా మీరు వీడియోలో కూడా. ఇంకా నయ్యం అది పెట్టిర్రు, ఇంకా అది కట్ చేస్తుండే. తెలుగు భాష పాటలు మొత్తం కట్ చేసిర్రు, ఒక్క పదం రాలే అందులో. రైతు పాట, ఈ పాటతోటి ఒక ప్రాణం బతికిందంటే అందులో ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్న అనే పదమే వచ్చింది, ఇక మిగతా అంతా కట్ చేసిండ్రు. మరి బిందు మాధవిని తీసుకుపోయి, బిందు మాధవి నన్ను ఆడ బిందు మాధవి అయినా అభిజిత్ అయినా నవదీప్ అయినా మీ ముగ్గురిని తీసుకుపోతా ఊళ్ళకు. మీరు దానికి ఏలాడబడమంటే నేను ఏలాడబడ్డా, ఉయ్యాలు ఊగిన, ఏలాడబడుకుంటే మాట్లాడినా. మిమ్మల్ని రేపు తీసుకుపోయి నేను గొర్రెకాడ పెడతా, ఇదే గొర్రెల కాపరి అవుతారని నన్ను మీరు ఓరసూపు చూసి ఎగతాలు చేసిరుగా, అంతేగా. రేపు నేను గొర్రెకాడ పెడతా, అప్పుడు బిందు మాధవని అంట, ఓ మాధవి అగో అక్కడ గొర్రె పోతుంది, తప్పించుకోపోతుంది గొర్రె, అది దూరం అయింది, గొర్రెలు దానికి ఇదవుతుంది అంటే గొర్రెలు దానికి కనపడతలేవు, అది అక్కడ ఒరుతుంది, కూదబెట్టి పిల్ల అంట. సరే నాకు ఎట్లా కూతబెట్టాలో నాకు తెలియదుగా అని అంటది. తెలియదుగా ఆమెకు. నేను అని అనమంట, అంటదా?
అదే ఒక్కసారి మీరు అక్కడ అనాల్సింది ఒక మాట, అసలు ఎందుకు మీరు నన్ను రిజెక్ట్ చేసిండ్రు ఏంది అని. నేను కూడా అట్లా, మీరు నన్ను టెస్ట్ చేసిండ్రు కాబట్టి మీరు కూడా అసలు జడ్జిలకు అర్హులా కాదా అని చెప్పేసి నేను కూడా ఒక టెస్ట్ పెడతాను, మీరు అక్కడ ఒక మాట మాట్లాడితే మంచిగా ఉంటుంది తాత. ఇప్పుడు ఇక ఏమంటారు చూడు, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కుండ నిండా నీళ్ళు ఉంటే తొలకాయి, కుండ సగం ఉన్నాయి కాబట్టి తొలికాయి. వాళ్ళు సగం సగం అవగాహన ఉండోళ్ళు కాబట్టి ఈ రకంగా ఉద్దారకం చేసిర్రు. అసలు వీళ్ళ అవగాహన, ఇప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా? అవసరమా మనకు? అవసరం అంటే నేను సమాజాన్ని చదివినోని, ప్రకృతి పాఠాలు నేర్చుకున్నోని, ఇలా ఒక జర్నలిస్టుగా ఇలా జనాలకు దగ్గరై అధికారులను నిలదీస్తున్నా. అధికారులను నిలదీసి మీ నరసయ్య తాత కోటాన కోట్ల పని చేపించిన నిలదీసి